ఐవీఎఫ్ వల్ల మెనోపాజ్ ఏమైనా తొందరగా వస్తుందా అనేది డౌట్స్ ఉన్నాయి. మెనోపాజ్ అంటే ఏంటి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెట్ ఆఫ్ ఎగ్స్ వాళ్ళ పూల్లో ఓవరీస్ లో ఎగ్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతున్నప్పుడు ఆ ఎగ్ పెరగట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకి పీరియడ్ అనేది కూడా ఆగిపోతూ ఉంటది అనమాట. ఆర్ ఫస్ట్ ఇరెగ్యులర్ అయిపోయి కంప్లీట్ గా స్టాపేజ్ అవుతుంది అనమాట. దాన్ని మెనోపాజ్ అనేసి అంటాం. సో ఈ ఐవీఎఫ్ లో మనం ఎగ్స్ తీస్తున్నప్పుడు ఈ ఎగ్ నంబర్స్ ఏమైనా తగ్గిపోయి మనకు ఎర్లీగా మెనోపాజ్ వస్తుందా అంటే అట్లా ఏమీ ఉండదండి. యాజ్ మనం ముందే డిస్కస్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ మనకి ఏవైతే డే 2 కనిపిస్తాయో అవి మనం ఐవీఎఫ్ చేసినా చేయకపోయినా అవి వాటిని న్యాచురల్ గా వదిలేసినా కూడా ఆ ఎగ్స్, ఆ ఫేట్ ఆఫ్ ది ఎగ్స్ ఇస్ టు గెట్ డీజనరేటెడ్. అవి కరిగిపోతాయి అన్నమాట. కానీ ఆ కరగకుండా మనం వాటిని గ్రో చేసి తీస్తే దాన్ని ఐవీఎఫ్ లో మనం యూజ్ చేసుకుంటాం. సో నోవేర్ మనము అవసరం కావాల్సినని ప్రొడ్యూస్ ఆర్ ఓవర్ స్టిమ్యులేట్ ఆర్ ఓవర్ బర్డన్ టు ది ఓవరీస్ అనేది ఏది చేయమన్నమాట. న్యాచురల్ గా ప్రాసెస్ లోనే మనం కొంచెం డోస్ ఇచ్చేసి వాటిని తీసుకొని పెంచుతాం అన్నమాట. సో ఐవీఎఫ్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్లీ మెనోపాజ్ అనేది కూడా ఏమీ ఉండదు.